అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను రమ్య. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మీరందరూ కూడా కార్తీక పౌర్ణమిని బాగా సెలబ్రేట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు కొంచెం నేను స్పెషల్గా కనిపిస్తున్నాను కదా, సో స్పెషల్ డే అనమాట. అందుకని చెప్పేసి కొంచెం స్పెషల్గా ఉన్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అట్లా అయిపోతుంది. ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాము, కాకపోతే చూడాలి. యాక్చువల్గా కార్తీక పౌర్ణమికి మంచిగా దీపారాధన చేసుకొని పొద్దున ఏదైనా గుడికి వెళ్ళేసి అట్లా ఉంటుంది. కాకపోతే ఈ టైం ఏంటంటే కొంచెం మాకు కలిసి రాలేదన్నమాట. ఆగస్టులో మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య చనిపోయారని చెప్పాను కదా, అందుకని ఒక 5 months వరకు మేము పూజలు అనేది చేసుకోకుండా, ఇంట్లో దీపారాధన అనేది చేసుకోకుండా ఉంటాము. కాకపోతే నిత్య దీపారాధనకి తప్పేమి ఉండదని చెప్పేసి నేను విన్నాను. కాకపోతే మన ఇంట్లో పెద్దవాళ్ళు, మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పినట్టు మనం ఫాలో అవ్వాలి. అందుకని చెప్పేసి ఇంకా గుడికి అయితే వెళ్ళలేదు. కార్తీక పౌర్ణమి రోజు మా యానివర్సరీ అయితే వచ్చిందనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. దీపారాధన చేసుకొని గుడికి వెళ్తే ఇంకా బాగుండేది అనిపించింది. అయితే యానివర్సరీ అయినా బర్త్డే అయినా మనం సెలబ్రేట్ చేసుకున్నా చేసుకోకపోయినా ఆ డే మనకు స్పెషల్గా ఉంటుంది కదా, అవునా కదా? ఒకసారి కింద కామెంట్లో తప్పకుండా మెసేజ్ చేయండి. బాగుంటుంది. ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాము, వీలైతే బయటికి వెళ్ళాలని చూస్తున్నాము. సో ఇవన్నీ కూడా మీకు ఒకసారి చూపించిన తర్వాత బ్లౌజ్ డిజైన్స్ అప్పుడు ఈవినింగ్ అనేది బయటికి వెళ్తాము. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. తప్పకుండా మీకు బ్లౌజ్ డిజైన్స్ అయితే నచ్చుతాయి అన్నమాట. కొత్త డిజైన్స్ అనేది వేశాను, అట్లాగే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. వీడియో చూసిన తర్వాత వీడియో ఎలా ఉంది అనేది నాకు ఒకసారి కింద కామెంట్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా వీడియో తీసి నిన్ననే షూట్ చేశానండి. కాకపోతే అసలు వీడియో అనేది క్లారిటీ లేదనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ ఇవన్నీ ఈరోజు ముందు పెట్టేసుకొని మీకు చూపిద్దామని చెప్పేసి మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో నేను చూపించే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. పింక్ కలర్ పైన ప్యారెట్ గ్రీన్ గోల్డ్ 2 కలర్స్తో ఈ డిజైన్ అనేది వేశాను. చెప్పాను కదండి, ప్రతిరోజు ఈ డిజైన్ అనేది తప్పకుండా వేస్తాను అని చెప్పేసి. ఇప్పుడు ఈ డిజైన్ చాలా వైరల్ అయిపోయిందనమాట, చాలామంది అయితే వేయించుకుంటున్నారు. బ్యాగ్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుందండి, చాలా బాగుంటుంది. కస్టమర్ వేసుకున్న తర్వాత నాకు తెలిసి ఫుల్ సాటిస్ఫై అయిపోతారనమాట. ఎందుకంటే కలర్ కాంబినేషన్ బాగుంది, అట్లాగే డిజైన్ లుక్ కూడా చాలా బాగుంది. ఇట్లాగే వేయించుకోండి, ఈ డిజైన్ బాగుంటుంది అని చెప్పేసి నేను కస్టమర్కి అయితే సజెషన్ చేశాను అనమాట. సో కస్టమర్ కూడా ఇదే వేయమని చెప్పారండి. దీని శారీ వచ్చేసి ఇట్లా ఉంది, ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ, కింద పెద్ద బార్డర్ పింక్ కలర్లో, అట్లాగే గోల్డ్ కలర్తో ఇట్లాగే లైన్స్ అనేది వచ్చాయన్నమాట. సో ఈ శారీకి మనము బ్లౌజ్ అనేది ఇట్లాగే డిజైన్ చేసామండి. శారీ కూడా తక్కువ ప్రైజేనండి, 600కి మనకు ఈ శారీ అనేది వచ్చేసింది అనమాట. అంటే దీని మీద ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, 600కి అయితే ఉంది. కాకపోతే శారీ అనేది ఎక్కువ రేట్ ఉన్న శారీ లాగా కనిపిస్తుంది. అట్లాగే బ్లౌజ్ కూడా చూడండి, ఇది కూడా సేమ్ రేంజ్లో వర్క్ అనేది వేసాను అనమాట. కాకపోతే చూడడానికి మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ డిజైన్ అండి. ఆ తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ పైన వేసాను. ఇది కూడా నేను దసరా టైంలో తీసుకున్న వర్క్ అనమాట. కస్టమరు ఈ వర్క్ సెలెక్ట్ చేసుకున్నారు, నేను చూపించాను ఇదైతే బాగుంటుందండి, ఇది వేయించుకోండి అని చెప్తే కస్టమర్ అయితే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. మనకు బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది, కాపర్ గోల్డ్ సిల్వర్ 3 కలర్స్తో ఈ డిజైన్ అనేది వేసానండి. ఇట్లా చిన్న చిన్నగా ఫ్లవర్స్ లీవ్స్తో ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుంది. బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది, బూటీస్ అనేది వేసాను బ్యాక్కి కూడా. అట్లాగే ఫ్రంట్ వచ్చేసి ఇటు సైడ్ ఉంటుంది. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటాయి. దీంట్లో మీకు హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్ అయినా ఫుల్ హ్యాండ్ అయినా సేమ్ ఇదే హ్యాండ్ అనేది ఉంటుందన్నమాట. పైన బూటీస్ మనకు ఇట్లాగా వస్తాయి. యాక్చువల్గా బ్యాక్ నెక్కి కూడా ఇదే బూటీ వేయాలి, కాకపోతే నెక్ ఇట్లా సన్నగా ఉంటుంది, మళ్ళీ ఇదంతా కూడా ఎందుకులే బాగా కనిపిస్తుంది అని చెప్పేసి నేనేం చేశానంటే జస్ట్ ఇదొక్క కలర్ అనేది సెలెక్ట్ చేసుకొని బ్యాక్ బూటీస్ అయితే వేసాను అనమాట. చూడండి ఇట్లా వేసాను. లేదు ఇక్కడ మళ్ళీ ఫ్లవర్స్ ఇదంతా రావాలి అంటే బ్యాక్ అంతా కూడా చాలా ఓవర్గా ఉంటుంది. కస్టమర్ ఏంటంటే సింపుల్గా కావాలి అని చెప్పారనమాట. అంటే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే సింపుల్ డిజైన్సే ఇష్టపడతారు. అందుకని చెప్పేసి ఈ డిజైన్ అయితే బాగుంటుంది అనేసి నేను ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేశానండి. నెక్స్ట్ దీని శారీ మీకు చూపిస్తాను. శారీకి తగ్గట్టుగా మనము డిజైన్ అయితే వేస్తాము.
ఫస్ట్ కస్టమర్కి ఒక చిన్న సలహా అయితే ఇస్తామండి, ఈ శారీకి ఇది బాగుంటుంది అని చెప్పేసి ఒక చిన్న అడ్వైస్ అయితే ఇస్తామన్నమాట. సో కస్టమర్ యాక్సెప్ట్ చేస్తే ఆ డిజైన్ అనేది వేస్తానండి. ఇక్కడ చూడండి, శారీ పైన ఇట్లాగా మ్యాంగోతో డిజైన్ అనేది ఉంది, కింద పెద్ద బార్డర్ అనేది ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేశానంటే, ఇక్కడ మనకు మ్యాంగో లాగా డిజైన్లో ఉంది కాబట్టి ఈ డిజైన్ అనేది ఈ శారీకి కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. అందుకని ఈ డిజైన్ వేసుకోండి అని చెప్తే కస్టమర్ ఓకే అని చెప్పేశారండి. సో సెకండ్ వన్ అయితే ఇది, ఈ రెండు కూడా ఒకే కస్టమర్వి. ఇంకొక డిజైన్ కూడా ఉందండి, ఇది కూడా ఒకే కస్టమర్ అనమాట. 3 శారీస్ అయితే తీసుకొచ్చారు, ఫస్ట్ టైం అనమాట మన దగ్గరికి తీసుకురావడం. అంటే ఇంతకుముందు వాళ్ళ రిలేటివ్స్ది వర్క్ అనేది వేసాను అనమాట, దాని ఫినిషింగ్ బాగుంది అని చెప్పేసి మనకు దగ్గరలో ఉండే బెల్లంపల్లికి వేయించకుండా మన దగ్గరికే వచ్చి వర్క్ అనేది వేయించుకుంటున్నారండి. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి రామ గ్రీన్ కలర్ పైన గోల్డ్, సిల్వర్, ప్యారెట్ గ్రీన్ 3 కలర్స్తో ఈ డిజైన్ అనేది వేసానండి. బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి, నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. కాకపోతే థ్రెడ్ అనేది కొంచెం తెగుతూ ఉంటుంది, అంటే వర్క్ వేసే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. అట్లాగే వర్క్ వేయించుకునే వాళ్ళకి ఏ డిజైన్ బాగుంటుంది అనేది కూడా చెప్పాలి కాబట్టి నేను రెండు కూడా మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో బ్యాక్ వచ్చేసి మనకి ఇట్లా ఉంటుందండి. డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు ఒక ఫ్లవర్ లాగా నెక్ చుట్టూ కూడా ఇవంతా కూడా ఇస్తారనమాట. దీనికి ఇంకా స్టోన్స్ అనేది ఇంకా యాడ్ చేయలేదండి, దీనికి ఇంకా వర్క్ అనేది ఉంది. లోపల పేపర్ అంతా కూడా తీసేసి థ్రెడ్స్ అనేది కట్ చేసేయాలి, ఆ తర్వాత స్టోన్స్ అనేది పెట్టేసి ఇంకా స్టిచ్చింగ్ అనేది ఇచ్చేసేయాలన్నమాట. సో ఇటు హ్యాండ్స్ అనేది వేసాను, ఇటు సైడ్ ఇంకొక హ్యాండ్. ఈ హ్యాండ్ వేసేటప్పుడు మీరు ఒకసారి గుర్తుంచుకోండి, ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అనేది అటు సైడ్ చూస్తున్నాయి కదా. నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ వేసేటప్పుడు ఈ ఫ్లవర్స్ అనేది దీనికి ఎదురుగా చూడాలన్నమాట. అప్పుడే మనకు 2 హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. మీరు ఒకటేలాగా అంటే సిస్టంలో ఎట్లాంటి హ్యాండ్ మోడల్ అనేది ఉందో సేమ్ అదే విధంగా మీరు దాన్నే ఇంకొకలాగా వేసారనుకోండి, 2కి ఒక ఫ్లవర్స్ ఏమో ఇటు చూపిస్తుంది, ఇంకొక ఫ్లవర్స్ ఏమో అటు చూపిస్తుంది. కాబట్టి ఒక హ్యాండ్ ఇచ్చినప్పుడు ఒకసారి వేయాలి, మళ్ళీ దాన్ని రొటేట్ చేసుకొని ఇంకొకసారి అనేది హ్యాండ్ అనేది వేసుకోవాలండి. సో ఇది ఒక చిన్న అడ్వైస్ అనమాట. అంటే ఒక మిషన్ తీసుకొని వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలీదు. దాంట్లో నేను కూడా ఫస్ట్ నేను చేసిన మిస్టేక్ అదే అనమాట. నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ ఒకసారి వేసేదాన్ని, మళ్ళీ ఇంకొకసారి వేసేదాన్ని. నేను బాగుంది అని నేను అనుకునేదాన్ని. కాకపోతే ఏమైందంటే నేనే కుట్టేదాన్ని కదా, అప్పుడు ఒక హ్యాండ్ ఫ్లవర్స్ ఏమో వెనకకి చూస్తున్నాయి, ఇంకొక హ్యాండ్ ఫ్లవర్స్ ఏమో ముందుకు చూస్తున్నాయి ఏంటని కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. తర్వాత అర్థమైందనమాట. అందుకని చెప్పేసి కొత్తగా వేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు యూజ్ అవుతుంది అని చెప్పేసి మీకు షేర్ చేస్తున్నానండి. ఇదొక డిజైన్. దీనికి చూడండి ఎంత పేపర్ వర్క్ అనేది ఉంటుందో. నేను పేపర్ అనేది పెడతాను కాబట్టి ఈ పేపర్ అంతా కూడా తీసేసి స్టోన్స్ అనేది పెట్టేసేయాలి. సో దీనికి శారీ ఎట్లా ఉంది అనేది కూడా మీకు చూపిస్తానండి. బ్లౌజ్కి తగ్గట్టుగా శారీకి తగ్గట్టుగా ఇక్కడ మనము వర్క్ అనేది వేసామండి. మీకు శారీ ఎట్లా ఉంది అనేది చూపిస్తాను, అప్పుడు మీకు తెలుస్తుంది ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది శారీకి డిజైన్ అని చెప్పేసి. ఇది వచ్చేసి కొంచెం షేడింగ్లో ఉందన్నమాట శారీ. దీనికి ఇక్కడ ఇట్లా రామ గ్రీన్ కలర్లో అంటే కృష్ణ కలర్లో బ్లౌజ్ అనేది ఉంది. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎట్లా ఉన్నాయో. సో ఈ ఫ్లవర్ని బేస్ చేసుకొని మనకు బ్యాక్ నెక్కి కూడా సేమ్ ఇట్లాంటి ఫ్లవర్సే రావాలి అని చెప్పేసి కస్టమరు ఇదొక డిజైన్ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారండి. సో ఈ విధంగా బ్లౌజ్కి శారీకి తగ్గట్టుగా బ్లౌజ్ అనేది వర్క్ అనేది ఉంటుంది. ఇదొక డిజైన్ అండి. ఈ 3 కూడా ఒకే కస్టమర్ అన్నమాట. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇంతకుముందు నేను మీకు చూపించాను కదండి, రెడ్ కలర్ పైన వేసిన డిజైన్. సేమ్ అదే డిజైన్ ఇంకొక కస్టమర్ వేయించుకున్నారండి. రెడ్ కలర్ పైన ఓన్లీ గోల్డ్, సిల్వర్ 2 కలర్సే వేసి వర్క్ అనేది చేయమన్నారు. శారీ ఏమీ ఇవ్వలేదు, జస్ట్ 2 కలర్స్ పెట్టేసి వర్క్ చేయండి. ఒక 2-3 శారీస్ ఉన్నాయి, దానికి మ్యాచ్ అయిపోతుంది అని చెప్పేస్తే నేను ఇట్లాగా వర్క్ అనేది చేశానండి. రెడ్ కలర్ కంటే ఈ కలర్ అనేది మెరూన్ కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది కదా. సో చూడండి డిజైన్ ఎంత బాగుందో, చాలా నీట్గా ఉంటుంది. అట్లాగే కుట్టేటప్పుడు కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా ఇప్పుడు చాలామంది అయితే వేయించుకుంటున్నారు. కట్ వర్క్ డిజైన్ ఫ్లవర్స్. ఈ డిజైన్ చాలా బాగుంటుందండి, కుట్టిన తర్వాత మంచి లుక్ అనేది కనిపిస్తుంది అనమాట. నేను మొన్నటి వీడియోలో కూడా ఓన్లీ గ్రీన్ కలర్ పైన గోల్డ్ కలర్తో వేసి చూపించాను కదా. సో ఇప్పుడు ఎక్కువ
ఎక్కువ కలర్స్ యూజ్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది కూడా మీకు చూపించాలి అని చెప్పేసి ఈ వర్క్ అనేది మళ్ళీ మీకు చూపిస్తున్నాను. సో హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఫుల్ హ్యాండ్స్ ఏంటంటే ఈ బార్డర్ అంతా కూడా ఈ డిజైన్ అంతా కూడా హ్యాండ్కి నిండుగా కనిపిస్తుంది. సో చూసారు కదండి, నేను చూపించిన బ్లౌజ్ డిజైన్స్ ఎట్లా ఉన్నాయి అనేది తప్పకుండా నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నా వీడియో ఇంకొక నలుగురికి షేర్ అయిపోతుంది. అట్లాగే కొత్తగా ఏ డిజైన్స్ వేసినా కూడా మీకు ఎప్పటికప్పుడు నేను వీడియోలో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.